వెల్కమ్ టు న్యూస్ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ముద్రగడ విగ్రహం విజయవాడలో పెడతానని కూటమి బ్లాక్ మెయిల్ చేయబోయిన బోండా ఉమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు, నారా లోకేష్ మెప్పు కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద అరాచకమైన దాడికి పూనుకున్నారు. దాడి గురించి గంట ముందే మేము సమాచారం ఇచ్చినా పోలీసులు ఏమీ చేయలేకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఎలా డిఎస్సీ ఉద్యోగాల్లో కూటమి నేతలు బహిరంగ మార్కెట్లో వేలానికి పెట్టారో వ్యంగ్య నాటకం ద్వారా భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. మెరిట్ లిస్టును పక్కన పెట్టి రేట్ లిస్టుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు జెన్జెడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రంలో ఉన్న యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శాంతియుత పోరాటం చేస్తోంది. దీనికి అన్ని విధాలా పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకుందాం. అయినా సరే అసలు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది బోండా ఉమకు ఏం సంబంధం? టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడన్న ముద్రను చెరిపేసుకోవడానికి బోండా ఉమ ఒక గుండాగా, రౌడీగా ప్రవర్తించి దాడులు చేయించాడు అని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి, పీఏసీ సభ్యులు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పీనేపి విశ్వరూప్ మరియు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ పీనేపి శ్రీకాంత్ అధ్యక్షతన డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ రోజు రిలే నిరాహార దీక్ష ఘనంగా ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ అని చెప్పి దగా చేసినందుకు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకు, అనేక హామీలు ఇచ్చి నెరవేర్చినందుకు వైఎస్ఆర్సీపీ నిరసనలు చేస్తుంటే బోండా ఉమ బజారు రౌడీలా ప్రవర్తించాడు. సీనియర్ నాయకులు మల్లాది విష్ణు గారిపై కోడిగుడ్లు విసిరించి బూతులు తిట్టాడు. పోలీసుల్ని కూడా నోటుకొచ్చినట్టు తూలనాడాడు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లిలో టీడీపీ 2 ఏళ్ల పాలనపై నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్న మంత్రి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. దిశ చట్టం మహిళలకు త్వరితగతిన న్యాయం అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన చట్టం. దిశ చట్టాన్ని రద్దు చేయడం అంటే మహిళల భద్రతను, వేగవంతమైన న్యాయ ప్రక్రియను బలహీనపరచడమే. మహిళల భద్రతపై మీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదా? వంగలపూడి అనిత అని వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పిబి శశికళ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదేశాల మేరకు పలాస వైఎస్ఆర్సీపీ నాయకులు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మిషన్ శక్తి శాట్ కు ఎంపికైన విద్యార్థిని కందుల జేసీకి మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం జేసీకి ఉచితంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ తో పాటు ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లు అందించారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో జేసీ ఆమె తల్లిదండ్రులను సాధారణంగా ఆహ్వానించి కిట్ అందించిన మంత్రి అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు.